యా సార్, అందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి వరకు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి. రాష్ట్ర ప్రజల అదృష్టమో ఆయన దురదృష్టమో తెలియదు, కానీ పాపం 151 సీట్లు గెలిచిన, అంతకుముందు ఎన్నికల్లో గెలిచిన వ్యక్తి మధ్యలో 5 ఎగిరిపోయి 11 సీట్లకే పరిమితమయ్యారు. నీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు అని చెప్పి అతన్ని ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. నెత్తి మీద కొట్టి కూర్చోబెట్టారు ఒక పక్కన. ఆయనకి అనుంగు శిష్యుడు విజయసాయిరెడ్డి గారు. వీళ్ళిద్దరి అనుబంధం ఏవన్గా 11 కేసుల్లో ముద్దాయి జగన్మోహన్ రెడ్డి గారు. పత్రికా సోదరులు కూడా ఈరోజున కొంచెం ఒక డిఫరెంట్ ప్రెస్ మీట్, మీరు కూడా కొంచెం మా రెస్క్యూకు రావాలా, తప్పు ఒప్పును అని చెప్పాలా పత్రికా సోదరులు కూడా. A1 జగన్మోహన్ రెడ్డి గారు పలు కేసుల్లో ముద్దాయి. ఆయన 11 కేసుల్లో ఛార్జ్షీట్ ఉన్నది ఆయన మీద. 2012లోనే ఛార్జ్షీట్లు వేశారు. అంటే 12 సంవత్సరాల క్రితం 11 కేసుల్లో ఛార్జ్షీట్లు ఎదుర్కొంటున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మొన్నటి వరకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈనాడు శాసనసభ్యుడిగా మిగిలాడు. A2 విజయసాయిరెడ్డి గారు గౌరవ పెద్దల సభ సభ్యుడు. ఆయన అంటే రాజ్యసభ సభ్యుడు. మన రాజ్యాంగం ప్రకారం, డాక్టర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం పెద్దలు, మంచి రికార్డు ఉన్నవాళ్ళు, నీతివంతమైన జీవితాన్ని గడుపుతున్న వాళ్ళు లోక్సభలో పాస్ అయిన బిల్లును రాజ్యసభలో పరిశీలించి క్షుణ్ణంగా ఆ బిల్లు యొక్క బాగోగులు అణువున నిశితంగా పరిశీలించి ఓకే అని చెప్పే సభ పెద్దల సభ, బాధ్యతాయుతమైన సభ. మరి ఎందుకో తెలియదు, మరి రాష్ట్ర ప్రజల దురదృష్టమా, భారతదేశ ప్రజల దురదృష్టమా, రాజ్యాంగం మరి ఏదైనా కల్పించిన వెసులుబాట నాకు తెలియదు, కానీ అతను 3 సార్లు రాజ్యసభ సభ్యుడు, ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు. ఈ 11 కేసుల్లో అతను కూడా A2. జగన్మోహన్ రెడ్డి అని కోర్టులో పిలిస్తే ఆ గుంపులో ఈయన కూడా పోతాడు, కోర్టులో హాజరవుతుంటాడు. ఆ రకంగా కోట్లాది రూపాయలు, 43,000 కోట్ల రూపాయలు అన్యాయక్రాంతం చేసింది ఈ టీం హెడెడ్ బై మిస్టర్ జగన్మోహన్ రెడ్డి యాజ్ A1 గారి టీం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సొమ్ము 43,000 కోట్ల రూపాయలు కొట్టేశారని ఛార్జ్షీట్ వేశారు. A1 జగన్మోహన్ రెడ్డి, A2 ఇతను విజయసాయిరెడ్డి. 12 సంవత్సరాలుగా ఛార్జ్షీట్ వేస్తే అది దురదృష్టమా, లేకుంటే న్యాయస్థానాల ఉదాసీనత, లేకపోతే న్యాయస్థానాలు చూపించవలసినంత చొరవ చూపించలేదా, తీసుకోవలసినంత జాగ్రత్తలు తీసుకోలేదా? నేనైతే న్యాయస్థానాలని తప్పు పట్టాలనేది నా ఉద్దేశం కాదు, కానీ 12 సంవత్సరాలుగా విచారణ లేకుండా ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతున్నారు ఈ ఇద్దరు ముద్దాయిలు కూడా. అబ్బే మాకేం లేదన్నట్లుగా తిరుగుతున్నారు, కానీ వారి వెనక 11 ఛార్జ్షీట్లు ఉన్నాయి, ఫైల్డ్ బై CBI. ఆ చురుకంటాం చూడు, అతని వెనక గురివింద గింజకి నలుపున్నట్లుగా వీళ్ళ వెనక ఎంత చరిత్ర ఉన్నది. 11 కేసుల్లో ముద్దాయి జగన్మోహన్ రెడ్డి అన్న ఆలోచన అతనికి ఉన్నదా లేదో నాకు తెలీదు. దిస్ మ్యాన్ A2 గౌరవ పెద్దల సభ సభ్యుడు, పార్లమెంట్ సభ్యుడు, అతను 11 కేసుల్లో ఛార్జ్షీట్ ఎదుర్కొంటున్న వ్యక్తి. 5 ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసుల్లో ఛార్జ్షీట్లు ఎదుర్కొంటున్నారు వీళ్ళిద్దరు కూడా. మాకేం తెలీదు, మేము ఏదో అంటారు నీతి పూసలమా నెయ్యి పూసలం అంటారు, ఏదో గ్రామీణంలో మాట్లాడుకుంటారు. ఏ తప్పు చేయని వ్యక్తుల పవిత్రులాగా బాహ్య ప్రపంచంలో తిరుగుతుంటే బాధేస్తుంది నాలాంటి వాడికి. వాళ్ళు ఎలా తిరుగుతుంటే ఇంతవరకు ఎందుకు ట్రయల్ స్టార్ట్ అవ్వలేదు, ఎందుకు వీరికి శిక్ష పట్టమో లేకుంటే నిర్దోషిగా బయటకు రావటం జరగాలి కదండి. 12 సంవత్సరాలు ఇన్ని కేసుల్లో విచారణ జరగకుండా వీళ్ళు ఉండటం ఏమిటి? నేను గౌరవ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారిని ప్రశ్నించటం లేదు, నేను గౌరవంగా విజ్ఞప్తి చేస్తున్నా. వాట్ ఈస్ దిస్ సార్? మీ గురించి, మీ కుటుంబ నేపథ్యం నాకు తెలుసు.
నీతి నిజాయితీ కలిగిన కుటుంబం, న్యాయశాస్త్రాన్ని అవపోసన పట్టిన కుటుంబం మీది. కానీ ఇదేంటి సార్, 12 ఏళ్ళైనా కూడా ఇతను కోర్టుకు వెళ్ళలేం సార్, నా మీద విచారణ చేయండి అని అడగలేం సార్. కోర్టులు ఏమైనా ఈ కేసులు మర్చిపోయినావా? కోర్టుల్లో ఏదైనా ఈ పేపర్లో తగలబెడతారు చూడు, అట్లా ఏదైనా చేసి వీళ్ళ కేసులు లేకుండా ఉన్నాయా, లేదంటే కోర్టుకు అటెండ్ అవుతున్నారా? నాకైతే అంతుపట్టడం లేదు. ఇదే ఇఫ్ దిస్ ఈజ్ విత్ సమ్ అదర్ అక్యూజ్డ్, ఎంత డబ్బు లేని అక్యూజుడు, రాజ్యాంగ పరపతి లేని అక్యూజుడు అయితే ఇలాగ ఊరుకుంటుందా కోర్టు? నేను కోర్టును తప్పు పట్టలేదు, మళ్ళీ ఏదో అంటారు కంటెంప్ట్ అని. నేను కోర్టును తప్పు పట్టట్లేదు, నాకు సమాధానం కావాలని చెప్పి నేను అడుగుతున్నా. ఒక సామాన్య పౌరుడిగా నేను అడుగుతూ ఉన్నాను. నేను 12 సంవత్సరాలు ఏ విచారణ లేకుండా నిస్సిగ్గుగా బేసిక్గా ఈ రోజున ముద్దాయిలు రోడ్ల మీద తిరుగుతూ ఉంటే, పైగా అండి ఇంకొక విచిత్రం, తమ్ముడు నా వైపు చూడు, ఈ జగన్మోహన్ రెడ్డి గారంట నేను యూరోప్ వెళ్తాను 6 నెలలు నాకు పర్మిషన్ ఇవ్వండి అంట కోర్టుని. ఆర్ యూ ప్లేయింగ్ విత్ ది కోర్ట్స్? న్యాయస్థానాలతో ఆడుతున్నారా మీరు ముద్దాయిలు? ఆడు అన్నాను. ఆ ఏటు గౌరవ పార్లమెంట్ సభ్యుడు, ఆయన పార్లమెంట్లో బల్లగుద్ది వాదిస్తాడు, సిగ్గుచేటు. ఏ పార్టీ? జగన్ పార్టీ నుంచే కదా ఆయన. సిగ్గుచేటు నీలాంటి వాడిని పెద్దల సభలో పెట్టడం. నీ వెనుకంత నేర చరిత్ర. ఈయన అడిగితే నేను యూరోప్ వెళ్తా మా ఏవంతో పాటు అంటాను. సిబిఐ వాళ్ళు వెళ్ళటానికి లేదు, ఈ కోర్టులో విచారణ జరగాలని పాప వాళ్ళంటే కోర్టు రేపు ఏం ఆర్డర్ ఇస్తుందో అని చెప్పినాను. నా ప్రెస్ మీట్ కోర్టుని ప్రభావితం చేయాలనేది కూడా కాదండి. ఏమిటి ఈ కన్ఫ్యూజన్ అనేది నాది. కోర్టు ప్రజల రెస్క్యూకు రావద్దా? నాలాంటి ప్రశ్నించే పౌరుడి రెస్క్యూకు రావద్దా? ఏం వరలరామయ్య గారు మేమెందుకు పోనిస్తాం, అడుగడుగున ఎవ్రీడే ట్రయల్ చేస్తాం, వీళ్ళ సంగతి తేలుస్తాం అనొద్దండి కోర్టు. ఇఫ్ దే ఆర్ ఇన్నోసెంట్, వాళ్ళు చాలా గౌరవప్రదంగా అవినీతి రహితులంటే ఓకే. కోర్టు విచారణ జరగకుండా 6 నెలలు ఆయనకు పర్మిషన్ ఇచ్చి 3 నెలలు ఈయనకు పర్మిషన్ ఇచ్చి వీళ్ళు యూరోపియన్లు ఇప్పటికే పెద్దలందరూ కూడా నేర చరిత్రగాళ్ళు అందరూ లండన్లో దిగుతున్నారట. జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో ఉంటాడట, ఇక్కడి నుంచి ఎగిరిపోతే ఇక లండన్లోనే ఉంటాడట. ఏంటండి కోర్టు ఈ నేరస్తులకి ఈ రకంగా వెసులుబాటు కల్పించడం కరెక్టా కాదా చెప్పాలని చెప్పి కూడా నేను న్యాయస్థానంలో చీఫ్ జస్టిస్ గారిని అడుగుతున్నా. నథింగ్ రాంగ్ ఇన్ ఆస్కింగ్ లైక్ దిస్. నా ప్రశ్నకు సమాధానం చెప్పాలి. లేదు వరలరామయ్య గారు వాళ్ళకి మేము పర్మిషన్ ఇవ్వటం లేదు. 6 నెలలు విదేశాలు ఏంటండి, 3 నెలలు విదేశాలు ఏంటండి? ఏముంది సార్ అక్కడ వీళ్ళకి? ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ దేర్ ఇన్ లండన్ అండ్ యూరోప్ ఫర్ దిస్ A1 అండ్ A2. A1కి జగన్మోహన్ రెడ్డికి, A2 విజయసాయి రెడ్డికి యూరోప్లో ఏమున్నదని గనులు ఉన్నాయి వీళ్ళకేమన్నా? వీళ్ళ అక్రమాస్తులు అక్కడేమన్నా నిక్షిప్తం చేశారా? లేవన్నా అక్కడేమన్నా కంపెనీలు పెట్టారా? కంపెనీలు ఇండస్ట్రీస్ ఏమన్నా ఇండస్ట్రీస్ పెట్టారా? వీళ్ళ అక్రమ సంపాదన అక్కడే ఉన్న దాచిపెట్టారా? వై దే ఆర్ ఫ్రీక్వెంట్లీ గోయింగ్ టు లండన్? వై దిస్ మ్యాన్ దిస్ టైమ్ హీ వాంట్స్ టు అకంపెనీ హిమ్? చేతులెత్తి నమస్కారం చేస్తున్న చంద్రచూడ్ గారు, గౌరవ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి, ఏం జరుగుతుంది సార్ ఈ కేసులో? ఈ సిబిఐ కేసులు చూసే కోర్టులో ఏం జరుగుతుంది? విచారణ ఎందుకు జరగటం లేదు? ఇతను కోర్టుకు ఎందుకు హాజరవటం లేదు? మొన్నటిదాకా సీఎం అంటే వదిలేశారు, వదలటానికి కూడా లేదు అసలు. నన్ను అడిగితే సీఎం అయినా కోర్టుకు రావాలని పట్టాలి. ఎక్కడున్నాడండి కేజ్రీవాల్? జైల్లో కదా ఉన్నాడు ఇప్పుడు. మరి ఈయన ఎందుకండి? ఆ రోజున పాత్రికేయులు మీరు కూడా ఒకసారి నేను రీట్రేట్ చేస్తున్నా, ఆ రోజున సుప్రీంకోర్టు ఏమన్నది? ఎంత తక్కువ సమయంలో ఇన్ని కోట్ల రూపాయలు ఇతను ఎలా సంపాదించాడో సునిశ్చితంగా క్షుణ్ణంగా దర్యాప్తు చేయండి అన్నారు. వాట్ డస్ ఇట్ మీన్? అంటే పార్షియల్గా సుప్రీంకోర్టు ఇతను అన్యాయంగా సంపాదించారని ఒప్పుకున్నట్టే కదా, అభిప్రాయపడినట్టుగా. పోనీ అటువంటి వ్యక్తి ఇష్టారాజ్యంగా 12 సంవత్సరాలైనా కూడా
అతను కోర్టుకు అటెండ్ అవ్వకుండా 12 సంవత్సరాలైనా కూడా ఛార్జ్షీట్ విచారణ జరగకుండా ఉంటే ఇప్పుడు ఆయన యూరోప్ పోతానని అప్లికేషన్ పెడితే మనం పరిగెత్తుకెళ్ళి ఇస్తారండి? సామాన్య ముద్దాయికి ఇస్తారా? ఆలోచన చేయమని చెప్పడం కోసం వచ్చి, అందుకే 2-3 నిమిషాల్లోనే నా ప్రెస్ మీట్ ముగిస్తానన్నాను. ఏమిటి ముద్దాయిలకి ఇంత ఎడాసిటీ? ఎప్పుడు కావాలంటే అప్పుడు పోతారు, ఎప్పుడు కావాలంటే అప్పుడు పోతారు. బెయిల్లో ఉన్నారండి, కండిషన్ బెయిల్లో ఉన్నారు వీళ్ళిద్దరు కూడా. కండిషన్ బెయిల్లో ఉన్న ఈ ముద్దాయిలు ఎప్పుడంటే అప్పుడు సిబిఐ కోర్టు, పాపం సిబిఐ వాళ్ళు వద్దంటారు, సార్ వదలకండి సార్, వీళ్ళు మామూలు నేరస్తులు కాదు సార్ వాళ్ళంటే. నేను కోర్టు పరిమితిని ప్రశ్నించటం లేదు. ఈ కేసులు ఎప్పటికి తేలాలి సార్? మా జీవితకాలంలో చూస్తామా? ఈ కేసులు అవుతాయా? 12 సంవత్సరాలు ఇప్పటికే పోయింది. వాళ్ళు రివ్యూ చేయరా? న్యాయస్థానాలను రిక్వెస్ట్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి కేసులు రివ్యూ చేయాలా? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ ఆర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు చంద్రచూడ్ గారు. ఆయనంటే ఎందుకు, ఆ కుటుంబ నేపథ్యాన్ని చదివాను నేను, ఆయనంటే గౌరవం నాకు. మీరు రివ్యూ చేయండి సార్ ఈ కేసులు. జగన్మోహన్ రెడ్డి అయ్యి ఉండొచ్చు, అతను కోట్లాది రూపాయలు ఉండొచ్చు, ఒకప్పుడు 2004లో ఏమీ లేని వ్యక్తి ఈ రోజున భారతదేశంలోనే అత్యంత ధనవంతుడైన రాజకీయవేత్త కావచ్చు. రివ్యూ చేయాలి ఈ కేసులు అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. పొద్దున్నే న్యూస్ పేపర్లో చూశాను నేను, ఏదో ఆయన ఏదో 6 నెలలు పోతా అంటే ఏదో 3 నెలలు పోతాట, కోర్టుకి ఇంటిమేషన్ ఇచ్చారట, కోర్టుని అడిగారట, మాకు పర్మిషన్ ఎగిరిపోతామని చెప్పి. ఏంటి సార్ ఇది? ఒక ముద్దాయికి ఎంత స్వేచ్ఛ కలిగిస్తే కోర్టు కట్టకుండా విచారణకు సహకరించని ముద్దాయి, విచారణకు సహకరించని ముద్దాయికి ఈ రకంగా సాయం పడటం తప్పు కాదా సార్ అని నేను అడుగుతున్నా. నేను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారిని అడుగుతున్నా, గౌరవంగా అడుగుతున్నాను సార్, దయచేసి మీ దృష్టి పెట్టండి ఈ జగన్మోహన్ రెడ్డి గారి కేసుల మీద. మీ దృష్టి కేంద్రీకరించండి జగన్మోహన్ రెడ్డి గారి కేసుల మీద. నిన్న మీరు కలకట్టాలో జరిగిన ఆ డాక్టర్ గారి హత్య మీద మీరు తీసుకున్న చొరవ వీ అప్రిషియేట్. భారతదేశ పౌరులందరూ కూడా సుప్రీంకోర్టుకు జైజేలు పలుకుతున్నారు. మరి ఇది కూడా చేయండి సార్. ఒక ముద్దాయి బేఖాతరు చేస్తూ ఉన్నాడు. 43,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొట్టేశాడని సిబిఐ, ది హైయెస్ట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఇన్ అవర్ కంట్రీ, వాళ్ళు ఛార్జ్షీట్లు వేస్తే 12 సంవత్సరాల క్రితం ఇంతవరకు విచారణకు నోచుకోకపోతే ఎలా సార్? సామాన్య విషయంలో గట్టిగా బిగిస్తారా? 370 రూపాయలు కొట్టేస్తే వాడిని బంధిస్తారా? బెయిల్ కూడా ఇవ్వరా వాడికి? వీళ్ళేంటి సార్ ఇంత ఎర్రచ్చుకు తిరుగుతారు? ఇంగ్లాండ్ పోతాడంట, యూరోప్ పోతాడంట, అమెరికా పోతారంట, ఎక్కడ తిరుగుతారు సార్ వీళ్ళు? ఎక్కడే సార్ 6 నెలలు యూరోప్ తిరిగినట్టు డబ్బులు ఎక్కడే సార్ వీళ్ళకి? 2004లో ఏం లేవు సార్ వీళ్ళిద్దరికి. దే ఆర్ వెరీ ఆర్డినరీ పీపుల్. 2000లో సామాన్యులు సినిమాకి టికెట్ కొనాలంటే అటు ఇటు చూసుకునేవాళ్ళు జేబుల్లో సినిమా టికెట్ కొనడానికి. అటువంటి వాళ్ళు ఈ రోజున 6 నెలలు యూరోపు, 3 నెలలు ఇంగ్లాండ్, ఏది అమెరికా. ఏంటి సార్ అది? కోర్టుల్ని వీళ్ళు నిర్దేశిస్తున్నారా లేక మిగతాది డాష్? నేను చెప్పను. కోర్టుల మీద నమ్మకం సన్నగిల్లే ప్రమాదాల నుంచి కాపాడాలని చెప్పి కూడా జస్టిస్ చంద్రచూడ్ గారిని నేను కోరుతూ ఉన్నా. కోర్టుల మీద నమ్మకం సన్నగిల్లే ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి న్యాయస్థానాలను కాపాడాలని చెప్పి కూడా నేను గౌరవ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు చంద్రచూడ్ గారిని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. వీళ్ళని ఎక్కడికి పోనివ్వకండి. విదేశాలకు పోవటానికి లేదు, నిర్ద్వందంగా నో అని చెప్పండి. ఎవ్రీడే ట్రయల్ కట్టండి. ఆ ప్రొవిజన్ ఉంది, డే టు డే ట్రయల్ కండక్ట్ చేయాలా, ఈ కేసులు సమీక్షించాలా. హైకోర్టు ఆఫ్ తెలంగాణ కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, ఈ కేసులు వెంటనే సమీక్షించి తగిన విధంగా చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ముద్దాయిలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన న్యాయస్థానాలుగా మిగిలిపోయే ప్రమాదం ఉందేమో ఆలోచించండి అని చెప్పి కూడా నేను
న్యాయస్థానాలకి, చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నాకు ఆశ్చర్యం వేసింది. కాస్తో కూస్తో కొద్దిగా న్యాయస్థానాల గురించి, చట్టం గురించి తెలిసిన వాడిగా వాళ్ళిద్దరూ, ఒక ఆయన 6 నెలలు, ఒక ఆయన 3 నెలలు మేము లండన్ వెళ్తాం, యూరోప్కి వెళ్తామని పెడితే, ఆర్ దే ప్లేయింగ్ విత్ ది జ్యుడిషియరీ? ముద్దాయిలు జ్యుడిషియరీతో ఆటలాడుతున్నారా? కోర్టుకి అటెండ్ అవ్వరు. ముఖ్యమంత్రిగా ఉన్నామని చెబుతాడు ఒక ఆయన. పార్లమెంట్లో నేనేదో మాట్లాడాలా, పెద్దల సభలో జాతికి మేలు చేయాలంటాడు ఆయన. ఏంటి సార్ ఇది? నేను పొలిటికల్గా మాట్లాడలేదండి. పొలిటికల్గా మాట్లాడితే చచ్చిన పాము అది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్గా మాట్లాడితే 11 సీట్లకే పరిమితమయ్యారు వాళ్ళు. ప్రతిపక్ష హోదా కూడా లేదు. పొలిటికల్గా ఇట్ ఈస్ డెడ్ పార్టీ, చచ్చిపోయిన పార్టీ. కాకపోతే న్యాయస్థానాల గౌరవానికి కించిత్ అవమానం కానీ, చిన్నతనం కానీ లేకుండా చూడవలసిన బాధ్యత కూడా పై స్థాయిలో ఉన్న పెద్దలకు ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే న్యాయపన్నాలు వల్లిస్తూ ఉంటారు. మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు కోర్టు గట్ట ఉండకుండా ఈ రకంగా విదేశాలకు పారిపోవటానికి అప్లై చేయటం కరెక్టా? అసలు మీరు తిరిగి వస్తారా? నాకు అదొక డౌట్ కూడా ఉంది. తిరిగి మళ్ళీ ఇండియా వస్తారా? A1 అండ్ A2 మీరు వెళ్ళిన తర్వాత మీ సంబంధికులు వాళ్ళు కూడా చిన్నగా మీ దగ్గరకు వస్తారా? మీరు తిరిగి ఇక్కడ ఇండియాకి వస్తారా? ఎవరు గ్యారంటీ ఇస్తారు? ఎవరు గ్యారంటీ ఇస్తారు తిరిగి మీరు వస్తారని? పోనీ ఇక్కడ రాజకీయంగా మీకేం పెద్ద కనపట్టలేదు. ఇక్కడ కనుచూపు మేరలో మీకు రాజకీయంగా మంచి భవిష్యత్తు ఏం లేదు. ఇక్కడ ఈడ్చి కొడితే 11కి పరిమితమయ్యారు మీరు. ప్రజలు ఎవరు మీ పట్ల లేరు. భవిష్యత్తులో కూడా మీకు రాజకీయ జీవితం ఆశాజనకంగా లేదు. తిరిగి వస్తారా లేదా? ఇప్పుడు A2 ఉన్నాడు. A2 మీద కొన్ని క్రిమినల్ కేసులు కూడా రెడీ అవుతున్నాయి అంటున్నారు. ఇంకా కొన్ని వైజాగ్లో అన్ని భూ కబ్జాలన్నీ బయటకు వస్తే A2 మరలా లోపలికి పోవాలి కదా. ఈ నేపథ్యంలో వాళ్ళు విదేశాలకు వెళ్ళి కూర్చుంటే మరలా ఏంటండి? వీటి గురించి ఆలోచన చేయవలసిన హై టైం అంటున్నాను నేను. సిబిఐ కూడా ఇంకా కొంచెం స్ట్రింజెంట్, కొంచెం గట్టిగా యాక్ట్ చేయాలా? చాలా చాలా లిబరల్గా నేను అడుగుతున్నాను. నేను గతంలో కొంతకాలం పోలీస్ అధికారిగా చేసిన వ్యక్తిగా చాలా లిబరల్గా చూసింది సిబిఐ జగన్మోహన్ రెడ్డి ఆ టీముని, ఆ నేర చిట్టాలో ఉన్న టీంని, ఆయనకు అనుంగు A1 A2 A3 వాళ్ళంతా బ్యాచ్ని చూడవలసినంత గట్టిగా చూడలేదు. అందుకే ఇప్పటికైనా రోజువారీ విచారణ జరగాలి జగన్మోహన్ రెడ్డి గారి కేసులో. ఆయన తప్పు చేశాడా లేదా కోర్టులు త్వరితగతిన చేయాలి. తప్పు చేస్తే శిక్ష, లేదంటే విడుదల. అంతేగాని వాళ్ళకున్న పరపతిని అడ్డు పెట్టుకొని, వారికి ఉన్న అవకాశాలను అడ్డు పెట్టుకొని ఈ రకంగా కోర్టులకు హాజరవ్వకుండా విదేశాలకు వెళ్తూ ఉంటాం తప్పు, సరైంది కాదు అని చెప్పి కూడా తెలియజేస్తూ న్యాయశాస్త్ర కోవిదులందరూ కూడా దీన్ని ఒక ఆసరాగా, వాళ్ళు ముద్దాయిలు ఆసరాగా తీసుకొని భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు, నాకెందుకు ఇవ్వరు? A2కి ఇచ్చారు పర్మిషన్, నాకెందుకు ఇవ్వరు? ఆయనకు 12 ఏళ్ళైనా కూడా విచారణ జరపలేదుగా, నా కేసులో ఎందుకు అటెండ్ అవ్వాలా అని దీన్ని సాకుగా, ఒక ప్లీగా, ఒక ప్రెసిడెంట్గా తీసుకుంటే కోర్టులు ఎలా ఉంటాయి ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి కూడా తెలియదు. నీకు అర్థమైనట్లేదు తమ్ముడు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి కేసులో 12 ఏళ్ళుగా విచారణ జరగలేదు కదా, నా కేసులో ఎందుకు తొందరపడుతున్నారు అని ఒక ముద్దాయి కోర్టును ప్రశ్నిస్తే ఏం సమాధానం చెబుతాం? ముద్దాయి నేను ఇంగ్లాండ్ వెళ్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు 6 నెలలు, నాకు కనీసం 5 నెలలన్నీ ఇవ్వండి అని ఇంకొక ముద్దాయి అడిగితే, ముద్దాయిలకి ఎంత ఫ్రీడమ్ ఏంటి సార్? చట్టబద్ధంగా ఎంతవరకు ఇవ్వాలి అంతవరకు ఇవ్వండి, నేను కాదంటలేదు. ఈ నెల నేను 6 నెలలు వెళ్తా, ఈ నెల 3 నెలలు వెళ్తాడు ఆయన, వచ్చే సంవత్సరం ఇది వెళ్తా ఉండి. ఏంటి సార్ ఇది? ఇంతంత నేరం మన సుప్రీంకోర్టు జడ్జిసే కామెంట్ చేశారు, హత్యా నేరం కంటే గొప్ప నేరం ఇది. హత్య క్షణికావేశంలో చేస్తాడు, కానీ ఈ ఆర్థిక నేరాలన్నీ కూడా ప్రీ ప్లాన్డ్గా, ప్రణాళిక ప్రకారం దీని ప్రభావం
దేశ ఆర్థిక వ్యవస్థ మీద కూడా పడుతుంది. తమ్ముడు నోట్ చేయాలి ఈ పాయింట్. దేశ ఆర్థిక వ్యవస్థ మీద కూడా పడుతుందని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినప్పుడు ఇతను పవిత్రుడిగా చూస్తామండి? మంచివాడిగా చూస్తారండి ఎవరైనా? ఆలోచన చేయండి అని చెప్పి కూడా విఘ్నులైన మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, చివరగా జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి మీరు విదేశాలకు పోవద్దు, మీ కేసులు పూర్తయ్యేంత వరకు కూడా. అది నా సూచన మీకు. న్యాయ స్థానాలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, నేను డైరెక్ట్ చేయట్లా, విజ్ఞప్తి చేస్తున్నా. ఒక్కసారి ఆలోచన చేయండి. 12 ఏళ్ళుగా కేసుల్లో ఏం లేదు, ఇంతవరకు ఓమని అక్షరం లేదు, విచారణ లేదు, ఇతను మంచివాడా నేరస్తుడా తెలియటం లేదు. ఈ నేపథ్యంలో 6 నెలలు ఆయన్ని 3 నెలలు ఈయన్ని విదేశాలకు పంపితే ఏమి జరుగుతుందో, ఏమి అభిప్రాయం ఉంటుందో న్యాయస్థానాల మీద ఒక్కసారి పునఃపరిశీలన చేయమని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. సుప్రీంకోర్టు CJI గౌరవ చంద్రచూడ్ గారు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ కేసులు మీరే సమీక్ష చేయాలా. మీరే ఎందుకునంటే మీ కుటుంబ నేపథ్యం నాకు తెలుసు. మీరు చేస్తేనే న్యాయం జరుగుతుంది, మిగతా వాళ్ళు చేస్తే జరగదని కాదు సార్. త్వరితగతిన న్యాయం జరుగుతుంది. ఇది సమీక్ష చేయాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను నేను. ఈ రకంగా ముద్దాయి ఈ కెనాట్ ప్లే, న్యాయస్థానాలతో ఆడుకోవటానికి వీల్లేదు, అది ఎలవ్ చేయకూడదని చెప్పి కూడా గౌరవ న్యాయస్థానాలకి నేను విజ్ఞప్తి చేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా ఆలోచన చేయండి సార్. మామూలు ముద్దాయి కాదు కదా. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ముద్దాయి మీరు, శాసనసభ్యుడిగా ఉన్న ముద్దాయి, ఆయన 15 ఏళ్ళ ఇప్పుడు ఎంపీగా చేసిన ముద్దాయి, ఇప్పుడు ఎంపీగా ఉన్నాడు ముద్దాయి. మామూలు ముద్దాయిలు కాదుగా, ప్రత్యేకత సంతరించుకున్న ముద్దాయిలు. 10 ఏళ్ల క్రితం ఏమి లేని వాళ్ళు ఈరోజు కోట్ల పడగలెత్తిన ముద్దాయిలు. మామూలు వాళ్ళ మీరు? మీరే రోజువారీ విచారణకి మీరే స్వాగతించండి సార్. రోజు విచారణ చేసి తొందరగా నా మీద నేరం ఉందో లేదో తేల్చండి సార్ అని అడగండి. మీరే కోరండి న్యాయస్థానాలని అని చెప్పి కూడా కోరుతూ, రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన కేసులపైన ఆడుతున్న ఈ రాజకీయ క్రీనీడను కూడా గమనించండి. రాజకీయ క్రీనీడ ఏ రకంగా న్యాయస్థానాలతో అతను ఆడుతున్నాడని నేను అనను, కానీ ఏ రకంగా ఉపయోగించుకుంటున్నాడో అతను ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఎవరిబడి. ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్, యు ఆర్ ఎట్ లిబర్టీ టు ఆస్క్ మీ. Thank you.